రక్షణ శాఖకు 7.85 లక్షల కోట్లు గత బడ్జెట్తో పోలిస్తే 15% ఎక్కువ కేటాయింపులు. మొత్తం అలొకేషన్లో మూలధన వ్యయం రూపాయలు 2.19 లక్షల కోట్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, ఎయిర్ ఇంజన్లు, ఇతర హార్డ్వేర్ సామాగ్రికి రూపాయలు 63,773 కోట్లు. పెన్షన్ల కేటాయింపులు 6.53%గా పెంచారంటూ కూడా తెలుస్తోంది. అలాగే మన రక్షణ రంగం మరింత బూస్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో 2026-27 కేంద్ర బడ్జెట్కు డిఫెన్స్కు సంబంధించి 7,74,678 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి రూపాయలు 6.81 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి దానికి 15% పెంచారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా నుంచి భద్రతాపరమైన సవాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయుధాల ఆధునీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. మొత్తం కేటాయింపులో మూలధన వ్యయం కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సాయుధ బలగాలకు రూపాయలు 2,19,306 కోట్లు అలోకేట్ చేశారు. ఈ మూలధన వ్యయంతో బలగాలు కొత్త ఆయుధాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ హార్డ్వేర్ను కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం బడ్జెట్ మూలధన వ్యయం 1.80 లక్షల కోట్ల కన్నా ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపాయలు 39,000 కోట్లు ఎక్కువ. ఏదైతే 2025-26 బడ్జెట్లో సవరణకు సంబంధించినటువంటి మూలధన వ్యయం రూపాయలు 1,86,454 కోట్లు. ప్రస్తుతం మూలధన వ్యయంతో ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఇంజన్ల కొనుగోలుకు రూపాయలు 63,733 కోట్లు కేటాయించగా యుద్ధ నౌకలకు రూపాయలు 25,023 కోట్లు అలాట్ చేశారు. ఇక రెవెన్యూ ఆదాయానికి రూపాయలు 5,53,663 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో దీనికి సంబంధించి 1,71,338 కోట్లు పెన్షన్లు ఉన్నాయి. ఈసారి పెన్షన్ల కేటాయింపులకు 6.53% పెంచారు. విమానాలను విడిభాగాలపై బీసీడీ మినహాయింపు, ట్రైనింగ్, సివిలియన్, ఇతర ఎయిర్క్రాఫ్ట్లకు వాడే స్పేర్ పార్ట్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని మినహాయించారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డిఫెన్స్ సెక్టార్లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హోల్కు కూడా వాడే ఎయిర్క్రాఫ్ట్లో విడిగా తయారు చేసి కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు ఇచ్చామని చెప్పేసి కూడా వెల్లడి చేయాలి. దీనికి సంబంధించి రక్షణ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున 7.85 లక్షల కోట్లు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పెన్షన్ ధరలకు కావచ్చు, అలాగే మిగతా అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున మంచి జరిగింది ఇందులో అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వార్తలు కూడా చూస్తూ ఉన్నాం.